ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి 500 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 9 సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి 2-3 స్థానాలకు ఎదుగుబడి 4వ స్థానానికి 1 సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి. చివరి జత ముగింపు జత అయినటువంటి అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో నంద్యాల హరినాథ్ రెడ్డి గారు కటికపల్లి గ్రామ బొల్లూరు మండల కడప జిల్లా వారి జత రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఆలస్యం చేయకూడదు. చివరి జత రెడ్డి గారు కాంగ్రపల్లి గ్రామం పెన్నిమారి మండల వారు ప్రస్తుతానికి 3వ స్థానంలో. 4వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 1000 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 42 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. 4వ స్థానానికి 8 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. 4వ స్థానంలో కొలతల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మహేశ్వరరెడ్డి గారు వెంకట్రాంపల్లి పెన్నిమారి మండల కడప జిల్లా వారి జత ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతున్నారు. 5వ స్థానంలో పగడాలపల్లి నాగేష్ గారు కల్లూరు గ్రామ ప్రొద్దుతోట నుండి బొమ్మాయి పట్న వెంకట సుబ్బయ్య గారు చెంచగారిపల్లి గ్రామ ఒంటిమిట్ట మండల వారి జత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించినటువంటి యొక్క సేద్య పెద్ద విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి ఎడ్ల జత యజమాని చాగంరెడ్డి లింగారెడ్డి గారు కోటిరెడ్డిపల్లి గ్రామం మైదుకూరు మండల కడప జిల్లా కమ్మాయి. ఇరగంరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రౌమత్తంపల్లి గ్రామం కాజీపేట మండల కడప జిల్లా వారి జత 3563 అడుగుల 300 మొదటి బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క మొదటి బహుమతి 40,116 రూపాయలు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి గారు మరియు కమలాపురం నియోజకవర్గ శాసనసభ సభ్యులు పుత్తా కృష్ణకేతారెడ్డి గారు ఈ యొక్క మొదటి బహుమతికి ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి పుత్తూరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులైనటువంటి అన్నమయ్య గారు వచ్చేసి ఆ యొక్క మొదటి బహుమతిని అందజేయవలసిందిగా సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నామండి. ఆ యొక్క మొదటి బహుమతిని అందజేయవలసిందిగా పుత్తూరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు అన్నమయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. రెండవ బహుమతి సాధించినటువంటి రామగోపాల్ గారు ఎడమంట్లాంటి కమ్మాయి మీసాల కిరణ్ గారు కొత్తపూరు వారి జత 3,250 అడుగుల దూరాన్ని రెండవ బహుమతి సాధించాయి. అయితే రెండవ బహుమతి 30,116 రూపాయలు మళ్ళీ కోటేరు కుమారుడు వెంకట్రామన్ మిట్టమీదపల్లి తీర్థశేషుడు గాజులపల్లి జనార్దన్ రెడ్డి జ్ఞాపకార్థం తల్లి చెన్నమ్మ అన్నగోపాల్ రెడ్డి గారి గోసవారి విద్యార్థులకు ఇదే సభ్యులు. అదేవిధంగా 100 స్టీల్ గ్లాసులు కూడా ఇవ్వడం జరిగిందండి. రెండవ బహుమతి ఇచ్చినటువంటి కోటేరు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మూడవ బహుమతి సాధించినటువంటి ఎడ్ల జత యజమాని నంద్యాల హరినాథ్ రెడ్డి గారు కటికపల్లి గ్రామ బొవ్వూరు మండల కడప జిల్లా వారు 2,720 అడుగుల దూరంలో మూడవ బహుమతి సాధించడం జరిగింది. అయితే మూడవ బహుమతి 20,116 రూపాయలు పల్లు కృష్ణారెడ్డి కుమారుడు రాజారెడ్డి గారు వారి చేతుల మీద జంగంరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు వారి చేతుల మీద అందజేయాలి. ఈ యొక్క బహుమతికి మాకు ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మల్ల కృష్ణారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సాధించినటువంటి ఎడ్ల జత యజమాని లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కోట ఓపెరెడ్డి గారు కాండ్లపల్లి గ్రామం పెన్నిమారి మండల కడప జిల్లా వారు 2,750 అడుగుల దూరాన్ని లాగి 4వ బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క 4వ బహుమతి 15,116 రూపాయలు కడపలయ్య గారి నాగేందర్ రెడ్డి ధర్మపల్లి చెన్నమ్మ వారి కుమారుడు పురుషోత్తమ రెడ్డి గారి చేతుల మీద అందజేయాలండి. గట్టిగా చెప్పట్లు రాళ్లపల్లె వారు 2 సంవత్సరం ప్రకటించడం జరిగింది. విరామం తర్వాత మళ్ళీ గారి నాగేంద్ర రెడ్డి ధర్మపల్లి చెన్నమ్మ కుమారుడు పురుషోత్తమ రెడ్డి రాళ్లపల్లె వారు. 5వ బహుమతి 10,000 రూపాయలు సాధించిన వారు కోట్లూరు సుబ్బాని గారు ఎర్రగొండ కమ్మాయి ప్రజలెక్కువ రాణ గారు వారి చేతుల మీదుగా 5వ బహుమతి 10,000 రూపాయలు
వచ్చే సంవత్సరాలు ఇక్కడ 15,000 రూపాయలు బహుమతి ప్రకటించడం జరిగింది. గట్టిగా చెప్పండి మరి. ఒక మాట విజయం చూడరా. చంద్రకారాసంత మేళాకుల వారి చేతుల మీదుగా అందజేయవలసిన అవసరం. గట్టిగా చెప్పండి మరి. చంద్రు వారు ప్రయత్నిస్తున్నాడు. 7వ బహుమతి సాధించిన వారు వచ్చే సంవత్సరాన్ని ఇక్కడ బహుమతి ఏర్పాటు చేయడం జరిగిందండి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రూపాయల దాకా కీర్తి చేసిన ఎర్రగుడి నారాయణ రెడ్డి కుమారుడు శివనారాయణ రెడ్డి ధర్మపత్ని ఈశ్వరమ్మ మహిళా కళవారి చేతుల మీద అందజేయాలండి. గట్టిగా చెప్పకుండా మరి గట్టిగా చెప్పగలరా. పట్టుది 9వ బహుమతి సాధించిన వారు అంకన్న గారి ఈశ్వరరెడ్డి గారు కుమారుడు వెంకట సుబ్బయ్య చిన్న వెంకట సుబ్బయ్య మహిళా కళవారి చేతుల మీద అందజేస్తున్నారండి. అదేవిధంగా ఈ యొక్క సంవత్సర బహుమతులు ప్రకటించినటువంటి దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. హరి ఓం. మొయిలకాల్వ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు అచ్యుతరాయలచే 1537వ సంవత్సరంలో నిర్మించబడింది. అప్పుడు దుమ్మిగిన సంవత్సరం వైశాఖ మాసంలో ఈ గుడి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వైశాఖ మాసంలో ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక మహోత్సవాలు జరుగుతాయి. గణేష్ పూజ పుణ్యావచం మొదటి రోజు, రెండో రోజు వచ్చేసి మన గ్రామోత్సవము, 3 రోజు కళ్యాణం జరుగుతుంది. అన్ని గ్రామాల నుంచి అన్నదాన భక్తులు వచ్చేసి ప్రధాన అంగరంగ వైభవం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము ఈ విధంగా జరుగుతుంది. నా పేరు లక్ష్మీనరసింహ శర్మ. ప్రతి శనివారం ఇక్కడ స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగుతాయి. కావున భక్తులు ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చేసి అభిషేక కార్యక్రమంలో మీరు భాగస్వామి అవ్వచ్చును. ఎంతో మహిమగల స్వామి కృపా కటాక్షం మీరు పొందగలుగుతారు. ఇక్కడ నచ్చునుగా పనిచేస్తున్నాను. 7893094373 నా సెల్ నెంబర్ అండి. ఈరోజు 8వ తేదీ మొయిలకాల్వ గ్రామంలో ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరునాళ మహోత్సవం జరిగింది. ఈ గుడి 1637 సంవత్సరం కిందటి శ్రీకృష్ణదేవరాయల సోదరులు వంటి అచ్యుతరాయల గారు కట్టించిన గుడి ఇది చాలా ప్రాచీనమైన గుడి. ఈరోజు దాదాపుగా గ్రామ ప్రజలందరూ, చుట్టుపక్కల గ్రామ పంచాయతీల ప్రజలందరూ కలిపి ఇక్కడ ఈ తిరునాళ జరగడం జరిగింది. ఈరోజు స్వామివారి కళ్యాణము మరియు బండపందెము, కోలాట కార్యక్రమాలు జరిగాయి. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరగడానికి మా యొక్క ఈ గ్రామ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న మా పంచాయతీ గ్రామ ప్రజలు కావచ్చు, మేమంతా భక్తాదులు కావచ్చు, అందరం కలిసి ఎంతో భక్తిగా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఈ యొక్క గుడి చాలా ప్రాచీనమైనదండి. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి గాను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు ఎం చంద్రశేఖర్ రెడ్డి. ఓం దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాత్ పశవో వదంతే సానామహం దేశమాఢ్యం దహానాది నిర్వాగస్మానుపసుష్ణుదైతో అయం ముహూర్తస్సు వా ముహూర్తస్సు యస్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం తదేవ లగ్నం సదినం తదేవ తారాబలం చంద్రాబలం తదేవ విద్యాబలం దైవాబలం తదేవ లక్ష్మీర్పదేంగ్రే యుగం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః దత్త శ్రీర్జీ లాభస్తేషాం జయస్తేషాం పరాభవః యేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనాః. ఓం శ్రీమద్వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేశాయ మహావీరాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఏడుగురల వార వెంకటరమణ శ్రీనివాస గోవింద గోవింద.